హలో గాయ్స్, వెల్కమ్ టు అబీస్ టేస్టీ. ఈరోజు అయితే హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అయిన చార్మినార్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాం. అమీర్పేట్, పంజాగుట్ట క్రాస్ చేస్తూ వెళ్ళాం. అలా వెళ్తూ ఉంటే మధ్యలో పావురాలు కనిపించాయి. చూడడానికి వ్యూ అయితే సూపర్గా ఉంది. మా వెహికల్ అయితే పార్కింగ్ చేసేసి వెళ్తూ ఉంటే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఓన్లీ వన్ సైడ్ వ్యూ మాత్రమే. ఇక్కడ ఏ ఐటమ్ అయినా చాలా తక్కువ. బ్యాగ్స్ అయినా, ముస్లిమ్స్ బుర్కాస్ అయినా, బ్యాంగిల్స్ అన్నీ, అత్తర్స్ ఆల్సో. ఇవి ఫారిన్ కాయిన్స్ అంట. మనం అంటే ఇతర దేశాల కాయిన్స్ తెచ్చి మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకొని కొనుక్కుంటున్నారు. ఆ కాయిన్స్ చూస్తూ ముందుకెళ్ళాం. మీకు వచ్చేసాం బ్యాంగిల్స్ దగ్గర. చూడండి ఎలా ఉన్నాయో, తల మెరుస్తూ ఉన్నాయి బ్యాంగిల్స్. ఫిక్స్డ్ రేట్, ఏ సెట్ అయినా 200 మాత్రమే. కళ్ళకి జిగేల్ మంటూ మెరుస్తూ ఉన్నాయి బ్యాంగిల్స్. అలా చూస్తూ ముందుకు వెళ్ళాం. మిలాన్ జ్యూస్ సెంటర్ దగ్గరకు వచ్చాం. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్ చార్మినార్ సెంటర్. సరే, అక్కడున్న మెనూలు ఏం తీసుకుందామని చూస్తే మేము మట్కా స్పెషల్ ట్రై చేసాం. ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కరు 2 అయితే తీసుకొని తినచ్చు. అలా పక్కనే ఉన్న మసీదుని కూడా విజిట్ చేసాం. ఇక్కడ ఏంటో ఉన్నాయని చూద్దామని లోపలికి వెళ్ళాం. ముస్లిమ్స్కి సంబంధించిన పూర్వీకుల సమాధులు అంట ఇవి. విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకొని అక్కడే తింటూ కూర్చున్నారు. అలా మొత్తం అయితే సమాధులన్నీ చూసేసి బయటికి వెళ్ళాం. ఇక బయటకు వచ్చి చార్మినార్ ఎక్కుదామని అయితే స్టార్ట్ అయ్యాం. వస్తూ ఉంటే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ. 25 రూపీస్ పర్ హెడ్కి టికెట్ అయితే తీసుకొని చార్మినార్ ఎక్కుదామని వచ్చేసాం లోపలికి. మేము వెళ్ళేసరికి నార్త్ నుంచి స్టూడెంట్స్ అయితే వచ్చారు ఫుల్గా. ఇక పైకి ఎక్కుదామని స్టార్ట్ అయ్యాం. అది రౌండ్గా ఉన్నాయి స్టెప్స్. ఒక్క స్టెప్ దాటి స్లిప్ అయినా ఎక్కడ ఉంటామో కూడా తెలియదు.
చిన్నగా పైకి అయితే ఎక్కేసాం. ఇది వన్ సైడ్ వ్యూ ఆఫ్ బాటమ్. లోపల ఇవి ఒక్కొక్క గదుల్లాగా ఉన్నాయి. పైనుంచి ఇది సెంటర్కి అయితే వ్యూ. ఇది పైనుంచి అనదర్ సైడ్ వ్యూ కిందకి. ఇది ఇక పైన అంతా తిరిగాం కదా అని కిందకైతే దిగడం స్టార్ట్ అయ్యాం. కిందకి దిగేటప్పుడు కూడా సేమ్ రౌండ్గానే ఉన్నాయి స్టెప్స్ అన్నీ. అక్కడి నుంచి ఇక బయటకు అయితే వచ్చేసాం. అక్కడే ఇంకో స్ట్రీట్కి అయితే వెళ్ళేసాం. అక్కడైతే చీప్గా బట్టలు అన్నీ చాలా ఉన్నాయి. లేడీస్ స్లిప్పర్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా తక్కువ ధర ఉంటాయి ఇక్కడ మొత్తం. మన ఇండియన్ ఫ్లాగ్స్ అయితే చూడండి ఎలా అయితే రెపరెపలాడుతూ ఉన్నాయో. చార్మినార్ దగ్గర ఇంకో ఫేమస్ అయిన హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. సెట్ అయితే వచ్చి 500 చెప్పారు. డిస్కౌంట్ లేదా అని అడిగితే 400 ఫైనల్ చేశారు. ఆ హీట్ మీద కరిగించి వాళ్ళే డిజైన్ కూడా అప్పుడే చేసేసి ఇస్తున్నారు. ఫైనల్లీ బ్యాంగిల్ అయితే రెడీ చేసేసాడు. ఇక టైం అయింది కదా అని రిటర్న్ అయ్యాం రూమ్కి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో రిటర్న్లో. ఫస్ట్ టైం విజిట్ చేశాను ఫ్రెండ్స్ చార్మినార్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి.